వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5. వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఖర్చు కన్నా దాదాపుగా 6 పాళ్ళు ఎక్కువగా ఉంది కనుక వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా మీ ప్రతిభకి పదును పెట్టి మంచి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, తగిన చోట ఆ డబ్బుని నిల్వ చేయటం చేసి ఈ సంవత్సరం ఆర్థికంగా సంవత్సరాంతానికి చక్కగా డబ్బు మిగుల్చుకోగలుగుతారు. ఆర్థికంగా ఈ సంవత్సరం అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. రాజపూజ్యం 2, అవమానం 6. ప్రతి 10 మందిలోనూ ఒక ఇద్దరు మాత్రం మిమ్మల్ని భుజాన మోస్తారు, మిమ్మల్ని అండగాగుతారు. కష్టంలోనూ సుఖంలోనూ సంతోషంలోనూ దుఃఖంలోనూ మీ వెంటే ఉండి మిమ్మల్ని గౌరవించి గుర్తించడానికి, మీ యొక్క గుర్తింపుని తెలియజేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొంత మీ మీద ఉన్నటువంటి శత్రుత్వంతో ఎదురుగా ఫేస్ చేయలేక రహస్యంగా దెబ్బతీసేటువంటి శత్రువులు ఒక 6 ఉంటారు. అంటే 10 మందిలో ఒక 6 ఉంటారు. వాళ్ళు నిరంతరం మీ తప్పుల్ని కూడా కొంచెం చిన్న చిన్న తప్పుల్ని కూడా చాలా ఎక్కువగా చూపిస్తూ చిన్న చిన్న లోపాలని కూడా అత్యంత భయంకరంగా ఎస్టాబ్లిష్ చేస్తూ నిరంతరం మిమ్మల్ని దెబ్బతీయటానికి అత్యంత రహస్యంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ విషయంలో మీరు తగిన రీతిగా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా 1-2 సార్లు మీ యొక్క జాగ్రత్త కూడా వాళ్ళ యొక్క దుర్మార్గం రీత్యా కొంత ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక ఈ సంవత్సరం రహస్య శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన.